జనసేన పవన్ రాజకీయం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాకమునిపే జారుడు మెట్ల మీదకి వచ్చేసిందా? సవాళ్ళు ఎదురైనప్పుడు, సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు అభిమానించే వాళ్ళు కూడా ఏం చేస్తాడు పవన్ అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మౌనంగా ఉండిపోవటం దేనికి సంకేతం? సమాధానం లేక, లేదంటే సంక్షోభాన్ని తట్టుకునే డెప్త్ ఫౌండేషన్ జనసేనకి లేకపోవడం వల్ల ఎందుకు జరుగుతుంది? ఆ మధ్యన అసెంబ్లీలో చిరంజీవి మీద మిత్రపక్షం నుంచే ఊహించని కామెంట్లు పడినప్పుడు పవన్ జ్వరం వచ్చింది అని 3-4 రోజులు కనపడకుండా విశ్రాంతిలో ఉండటం చూసాం. ఇలాంటి పరిణామాలన్నిటికీ ఒక్కటే రీజన్ కనపడుతుంది. అదేంటో తెలుసా? ఒమిషన్ అండ్ కమిషన్ బేస్డ్ మీద రాజకీయాలు నడపడం. కమిషన్ అంటే మీరు వేరే రకంగా లెక్క తీయకండి. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా చిత్రమైన భాష. అసలు ఈ ఒమిషన్ అండ్ కమిషన్ బేస్డ్గా రాజకీయాలు నడపడం అంటే ఏంటో అధికారంలోకి రాగానే పవన్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులకి క్యాచ్ ఇచ్చేలాగా జనం ముందు అవుట్ అయిపోతున్నట్టుగా ఎందుకు కనబడుతూ ఉన్నారో 1 by 1 వెరిఫై చేద్దాం. ఒక 3-4 రీజన్సే ఉంటాయి. ఇన్ని సవాళ్ళు ఉండగా ఇప్పుడు ఎమ్మెల్యే నగ్నంగా దొరికిపోయిన వ్యవహారం ఓడకి చిల్లు కొట్టినట్టుగా కనపడుతుంది. అంటే ఒక్కసారి ఓడకి సముద్రం నడి మధ్యలో చిల్లు పడితే ఇక నెక్స్ట్ ఏంటి? అదే జరగబోతుందా 3 ఏళ్లలో? ఒమిషన్ అండ్ కమిషన్ అంటే ఏంటో తెలుసా? కమిషన్ అంటే అది కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే అసలు ఎదురుదాడి చేసేయటము, ఎవరి కోసమో యాక్షన్లోకి దిగిపోవటం. వేషం కట్టి సినిమాలో డైలాగులు చెప్తారు చూసారా? అలాగా సమయం సందర్భం వచ్చింది తాను నమ్ముకున్న పార్టీకి అని భావించినప్పుడు సనాతన ధర్మం గురించో, శాంతి భద్రతల గురించో, కులాల గురించో, మతాల గురించో ఎమోషనల్గా మాట్లాడటము, టెంపర్ని రైట్ చేసేందుకు ట్రై చేయటం అని అనుకోవచ్చు. కమిషనింగ్ అంటే అట్లాంటి యాక్టివిటీస్ చేయడం మీద ఉండటం. మరి ఒమిషన్ అంటే ఏంటి? నిలదీస్తున్నప్పుడు, సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు, సవాలు ఎదురొస్తున్నప్పుడు సైలెంట్గా ఉండిపోవటం, మాట్లాడలేని పరిస్థితిలో ఉండటం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనం నాగలి లాంటి సిస్టమ్ని నమ్ముకున్నాం. నాగలి తెలుసు కదా, పూర్వం వ్యవసాయంలో వాడేవాళ్ళు. దాన్ని తీసుకొచ్చి పొలంలో వేసి దున్నుతారు. దున్నుడు అయిపోయిన తర్వాత ఆ నాగలిని పక్కన పెడతారు. విత్తనాలు వేసుకునే వాళ్ళు ఒకళ్ళు పంట వాళ్ళే కోసుకుంటారు. ఈ నాగలి ఆ విత్తనాలు వేయదు, వచ్చిన పంటని రుచి చూసే పరిస్థితి దానికి ఉండదు. అంతే కదా. అలాగే ఏపీ రాజకీయంలో కూడా దున్నడానికి ఎమోషన్ని, జనంలో కన్ఫ్యూజన్ని పెంచడానికి రెచ్చగొట్టే డైలాగులో, లేదంటే విభజన రాజకీయాన్ని అంటే ప్రకటనల ద్వారా కులాలకు సంబంధించో, మతాలకు సంబంధించో చేసి జనాన్ని పోలరైజ్ చేయడానికి పవన్ని టీడీపీ వాడుతోందా, వాడిందా ఇంతకాలం అని క్రానాలజీ చూస్తే అర్థమవుతుంది మనకి. కాపులు ఓట్లు కావాలి, శాంతి భద్రతల పేరుతోనో, మతం పేరుతోనో వైసీపీ మీద ఎదురుదాడి చేయాలి, యూత్ని టెంపర్లో ఉంచి కూటమి వైపు ముగ్గేలాగా చేసుకోవాలి. అందుకోసం ఎన్నికల ముందు ఇలాంటి ప్రకటనలు పదే చేయించడం కనపడింది. 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు. ఇప్పటికీ అలాంటి మాటలే పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి డిఫెన్స్లో పడిన ప్రతిసారి చెప్పడం కనపడుతుంది కదా. కానీ సవాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆయన వైపు నుంచి సమాధానమో సంజాయిషీనో ఏది ఉండట్లా. ఈ కూటమి కొనసాగాలనుకుంటున్నా ఎవరో విభేదాలు పెట్టేస్తున్నారు అని అత్తారింటికి దారేదిలో డైలాగ్ ఉంటుంది కదా, కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడు. అలాంటి డైలాగులు చెప్తూ ఉన్నారు రాజకీయాల్లో. అంటే కీలకం మొత్తం మరో పార్టీ దగ్గర ఉండేసరికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎవరి కోసం మాట్లాడాలి అనేది డిసైడ్ చేసేవాళ్ళు వేరే ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇది ఒకటోది. 2, కూటమి చంద్రబాబు నాయకత్వం కీలకం అని ప్రకటించుకుంటున్న సందర్భాల్లో పవన్ ఎక్కడా కనపట్లేదు. మీరు చూడండి. సరే, ఎవరు తెచ్చారు, ఎలా వచ్చింది, క్రెడిట్ ఎవరిది అనేది తర్వాత. గూగుల్ అనౌన్స్మెంట్ చూసారు ఢిల్లీలో, అసలు ల్యాండ్ మార్క్ ఇండియాలోనే అని ప్రకటించిన ఆ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కనపడలా. నిన్న మొన్న దావోస్ వెళ్ళినప్పుడు కూడా లోకేష్, చంద్రబాబు కనపడతారు తప్పితే పవన్ కళ్యాణ్ కనపడరు. ఆయన శాఖలకి సంబంధం లేదు, అందుకోసం ఆయన కనపడలా అని చెప్పడానికి ట్రై చేస్తారేమో. ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు ముఖ్యమంత్రి తర్వాత అంతటి పేరు అని కదా సింబాలిజం. మరి అలాంటప్పుడు ప్రభుత్వ పర్ఫార్మెన్స్ గీటు రాయి అని ప్రచారం చేసుకుంటున్న వేదికల మీద ఉండాలి కదా. అలా లేరు అంటే క్రెడిట్ ఏమో పూర్తిగా టీడీపీ నాయకత్వానికి ఆ ఇద్దరికే రావాలి. సవాళ్ళు వచ్చినప్పుడు, ఎదురుదాడి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పవన్ రంగంలోకి దిగాలి అన్న విభజన, అండర్స్టాండింగ్ ఆ 2 పార్టీల మధ్య ఉందా అని రాజకీయాన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి అనిపిస్తుంది. అంటే క్రెడిట్ అంతా ఒకళ్ళు తీసుకుంటారు, రిపేర్లు కానీ, ఎదురుదాడి కానీ, బ్లేమ్ కానీ
పవన్ కళ్యాణ్కి చుట్టబెడుతున్నారా అని అనిపించడం సహజం కదా. ఇది రెండోది. ఇక మూడోది, నమ్మి ఓట్లేసిన వాళ్ళలో అసంతృప్తి. జనసేన అసలు ఎందుకు నిలబడుతోంది? జనసేన మూల సిద్ధాంతం ఏంటి? అధికారం ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ ఏం సాధించారు అనే ప్రశ్నకి సమాధానాన్ని అన్వేషిస్తే ఏం కనబడుతుంది? గందరగోళమే కదా. స్పెసిఫిక్ గా ఈ విధానాల కోసం పవన్ కళ్యాణ్ జనసేన కూటమిలో పనిచేస్తున్నారు, ఇది మా విధానం, ఇదిగో ఇది ప్రోగ్రెస్, ఇలాంటి అడుగులు వేస్తున్నాం అని చెప్పడానికి ఇతమిద్దమైన స్పెసిఫిక్ సమాధానం ఎక్కడుంది? ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ కూటమే ఉండాలి, ఫలానా నాయకత్వంలోనే నేను నడుస్తా అని చెప్పేసరికి కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం మనకు అడ్వాంటేజ్ వస్తుంది అనుకున్నాము, మీరు నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతారు అనుకుంటే సైడ్ ఫిడేల్గానే మిగిలిపోతుందా ఈ పార్టీ, ఈ నాయకత్వం అని ఆలోచించగలిగిన వాళ్ళు మాట్లాడుకునే సిచ్యువేషన్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. అందుకోసమే ఇలాంటి గందరగోళాలు, సవాళ్ళు ఉన్న సమయంలో ఒక ఎమ్మెల్యే నగ్నంగా దొరికిపోయిన వ్యవహారం మోరల్గా జనసేనని ముంచే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి సంక్షోభాన్ని, ఇలాంటి సవాల్ని తట్టుకోవడానికి మీడియాని ఆశ్రయించి టీడీపీ సాయంతో ఎదురుదాడి చేసి అవన్నీ ఫేక్ వీడియోస్ అని కొట్టిపారేస్తే గనక భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఊహించడం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే జనం డిటర్మైన్ చేసుకుంటారు, తెలుసుకుంటారు. ఇవన్నీ చూస్తే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్లో అయినా సరే వచ్చిన పవన్ కళ్యాణ్ అంచనాలను అందుకోలేక 2 ఏళ్లకే సతికిలి పడే పరిస్థితి వచ్చిందా అంటే సమాధానం ఏంటి? కన్స్ట్రక్టివ్గా మాట్లాడదాం, స్వీపీగా మాట్లాడొద్దు, భాష సంస్కారవంతంగా ఉండేలాగా చూసుకుందాం.